మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సికింద్రాబాద్ న్యూ బోయన్పల్లిలో అనురాధ టింబర్స్ డిపో దగ్గర ఉన్నాం. మరి ఈ డిపో యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, అతి పవిత్రమైన అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ద్వారాలన్నీ ఈ టింబర్ డిపో నుంచే వెళ్ళాయి. మరి ఈ టింబర్ డిపో యొక్క ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. వచ్చే సాధారణంగా మనము చరిత్రలో చూసుకున్నట్లయితే రాముడు ఆజానుబాహుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంత పెద్ద రామ విగ్రహము వుడ్డుతో చెక్కినది, ఎంత అందంగా ఉన్నాడో చూడండి రాముడు. సో మరి దీన్ని ఇంత అందంగా చెక్కిన ఈ డిపో యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది, అసలు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది తెలుసుకోవాలి అంటే మనం లోపలికి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనంత శయన శ్రీ మహావిష్ణుమూర్తి అందమైన టేకుతో చెక్కి ఉన్నాడు. ఇది దాదాపు మనకి 1000 నుండి 1500 సంవత్సరాల క్రితం టేకు. ఈ దారు శిల్పం పేరు శ్రీ అనంత శయన శ్రీ మహావిష్ణుమూర్తి. దీనిని శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం 6వ శ్లోకంను స్ఫూర్తిగా తీసుకొని రాయని గిరిధర గౌడ్చే చిత్ర ప్రణాళిక ప్రకారం శిల్పాన్ని పూర్తి చేశారట. ఇందులో పెద్ద మరియు చిన్న శిల్పాలు సుమారు 84 ఉన్నాయి. 21 అడుగుల పొడవు, 8.5 అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవరం కలిగిన టేకు దుంగ. దీని వయసు 1000 నుండి 1500 సంవత్సరాలు. వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్థద బాహున్య దృష్ట్యా పూర్వాని పాశ్చర్యాని భారత. ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్విని దేవతలు, మరుతులు తనలోనే వారే అని మహావిష్ణువు చెప్పిన వాక్కును ఆధారంగా శిల్పం చెక్కబడింది. శ్రీ మహావిష్ణువును అనంత శయనమూర్తిగా శిరస్సు ఎడమవైపునకు, పాదాలు కుడివైపునకు ఉండేటట్టు చెక్కారు. అనంతశేషుని దివ్య మంగళమైన పడగగల కింద కిరీటం ధరించి దివ్యాభరణములతో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీదేవి భూదేవి సమేతంగా చెక్కబడింది. ఆ పక్క వాసుకి భగవంతునికి వినమ్రతతో నమస్కరిస్తూ విప్పారిన రెక్కలతో పక్షిరాజు గరుత్మంతుడు, నారద మహర్షి, తుంబురుడు, సప్త ఋషులు, విష్ణు భక్తులైన సనక సనందనాదులు ఉన్నారు. సకల దేవతామూర్తులు ఉపస్థితమై ఉన్నట్లు చెక్కబడింది. చాలా బాగుంది సార్ ఇది. ఇందాక పద్యంలో మనం చెప్పుకున్నట్లు శ్రీ మహావిష్ణువు ఆదిశేషు పైన శయనించిన విగ్రహం ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గరుత్మంతుడు, నారద తుంబురులు, సప్త ఋషులు, ఆంజనేయ స్వామి, శ్రీదేవి భూదేవి సమేతం, బ్రహ్మ, సకల దేవతలు ఇందులో కొలువై ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ నవగ్రహాలు, ఆదిత్యులు, ఏకరుద్రులు ఇవన్నీ ఇందులో చెక్కబడి ఉన్నాయి. ఈ సమస్తం చెక్కడానికి 6 సంవత్సరాలు పట్టిందండి. సో మా ఛానల్ ద్వారా మీకోసం ఈ అదృష్టాన్ని మేము కలిగిస్తున్నాం. సార్ నమస్కారం. సార్ అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ అసలు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇది స్థాపన? అనురాధ 100 సంవత్సరాల పైనుంచి ఉందమ్మా. నేను సెకండ్ జనరేషను. నేను చైర్మన్గా ఉన్నాను ఇప్పుడు. ఎండీగా మా పిల్లలు శరత్, కిరణ్ వీళ్ళందరూ కలిసి అయోధ్యలో టెంపుల్ కడుతున్నారు. మనం ఏదన్నా మన పాత్ర
ఇందులో ఉంటే బాగుంటుందంటే నేను చాలా కష్ట నష్టాలతో కూడింది. ఎక్కడ అయోధ్య, ఎక్కడ మూసీ తీరం, సరయూ నది అని. అప్పటికి మోడల్ టెంపుల్ గిఫ్ట్ ఇచ్చాం. శ్రీరామచంద్రుడికి అయోధ్యకి గిఫ్ట్ ఇచ్చాం. వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు ఆ చైర్మన్ గారు. తర్వాత తలుపులన్నీ మీరే చేయండి అని ఇక్కడ యాదాద్రి నరసింహస్వామి టెంపుల్ మొత్తం కట్టించిన దాంట్లో మెయిన్ పార్ట్నర్ మేమే. నాట్ ఓన్లీ టింబర్, మొత్తం డిజైనింగ్ కూడా. అది చూసి మా ధార్మిక శక్తి ఆనందపడి మన అయోధ్య టెంపుల్ మొత్తం టింబర్ మీరే చూడాలండి, మీరే చేయాలి తలుపులన్నీ అన్నారు. కొన్ని గోల్డెన్ టెంపుల్ అంటారే, గోల్డ్తోనే డోర్లు చేయించాము యాదగిరి గుట్టకి. యాదాద్రి అంటున్నాం ఇప్పుడు మనం. అలాగే మన అయోధ్యకి కూడా బంగారు తలుపులు తయారు చేయించాం. శరతి వెళ్తున్నాడు రేపు పొద్దున బంగారు తలుపులు పిగీయటానికి. 22 తర్వాత కోట్లాది మంది జనం వస్తారు. అక్కడ ఏమీ చేయలేము. తిరుపతిలో కూడా కొంచెం రిపేర్ చేయాలి గర్భగుడిలో అనుకుంటే ఆ జనం క్రౌడ్ చూసి మేమేం చేయలేకపోయాం, వాళ్ళు ఏం చేయలేకపోయారు. వాళ్ళు పిలిచారు, ఇన్వైట్ చేశారు. పాత అయిపోయినాయి ఆ తలుపులు బాగు చేయించిందంటే ఈ రోజుకు 1,00,000 మంది జనం. 5 నిమిషాలు లేట్ అయినా 20,000 మందికి సఫర్ అవుతారు. అట్లాగే ఇక్కడ కూడా మన టెంపుల్కి, అయోధ్య టెంపుల్కి గోల్డ్తో చేయటం వలన లైఫ్ ఎక్కువ 1000 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటూ, కలప తప్ప ఇనపై కానీ స్క్రూలు కానీ లేకపోతే చైనా నుంచి తెచ్చిన మేకులు కానీ వాడలేదు. ఓన్లీ వుడ్డే, ప్రతి డోరు వుడ్డే. ఇక్కడ కూడా ఇనప మేకు వాళ్ళ. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేశారు ఆ ఏజ్లో. మేము ఇప్పటికి ఎన్నోసార్లు వెళ్ళాము. దీనికి నిపుణులైన కళాకారులను ఎతికాము. దక్షిణ భారతదేశంలో రామేశ్వరం, మహాబలిపురం, అదేది చివరిలో ఉన్న కన్యాకుమారి, అక్కడి నుంచి పిలిపించి కుమారస్వామి అని ఒక పేరున్న ఒక మంచి కార్వరు, ఆయన యాదగిరి గుట్టకు కూడా చేసింది. మాకు ఎంతో పేరు వచ్చింది, ఆనందపడ్డాం. ఇది ఇంకా డిజైను, ఏనుగులు, నెమళ్ళు ఆహ్లాదకరంగా తలుపు చూడగానే ఆహ్లాదంగా ఉండేట్టుగా చేశాము. రేపు 22 ఓపెన్ చేస్తున్నారు టెంపుల్. అయితే సార్, మనం ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక అనంత శయన మహావిష్ణుమూర్తి యొక్క శిల్పం చూశాను సార్. ఆల్మోస్ట్ అది తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 4 సంవత్సరాలు పట్టిందమ్మా. 4? ఓకే. పక్కనే మన శ్రీరాముడు బొమ్మ ఇంకా చేస్తానే ఉన్నాం. అవును, ఇది మొదలుపెట్టి కూడా సంవత్సరం అయింది. ఓకే. అంటే టెంపుల్ ఓపెన్ చేసే లోపల పూర్తి చేద్దాం అనుకుంటే అవటం, ఎందుకంటే అది నిపుణులైన కళాకారులు చేయాలి, ఎవరు పడితే వారు చేయకూడదు. ఇంత పేడు పోయినా మళ్ళీ టింబర్ వెల్డింగ్ చేయడానికి వీల్లేదు. చాలా సృజనాత్మకమైన కళ ఇది. దాంతో చేసాం అయోధ్య అంతా కూడా. దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది ఈ అయోధ్య రామ మందిరం గురించి ఎన్నో జరిగాయి. ప్రార్థనలు ఏంటి, కొట్లాటలు ఏంటి, చాలా జరిగాయి అసలు. అలాంటిది మీ టింబర్ డిపోకి అంతటి రాముడికి ద్వారాలు చేయడం అనేది ఒక అవకాశం. అంటే ఉడతా భక్తి సహాయం అంటారు చూసారా, మన గవర్నర్ మేడం అన్నట్టు వరం ఇచ్చాడు శ్రీరాముడు మీకు అని అన్నాడు. అది వరం. ఇక్కడ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లు లేవు, ఎటువంటి రాజకీయ ఇన్వాల్వ్మెంట్లు లేవు. మేము ఎప్పుడు మాకు ఇవ్వండి ఈ పని అని ఎవరిని అడగల. ఆ వృత్తిలో విపరీతమైన కాన్సన్ట్రేషను. ఎంతోమంది పత్రికాధిపతులు వుడ్డంతా ఇక్కడే కొన్నారు. ఈనాడు వాళ్ళు, రామోజీరావు ఇల్లు, ఈనాడు పత్రిక కూడా, హిందూ పేపరు, ఆంధ్రజ్యోతి, వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చి మేమెప్పుడు మా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ వాళ్ళ. కానీ శ్రీరామచంద్రుడిది ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నారు. అది ఇంకా పెరిగిపోయింది. అవును, మేము పార్ట్నర్స్ అవ్వటం ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్లో, అది రాముడు వరం తప్ప ఇంకేమనుకుంటాం.
అలా గవర్నర్ ప్రోటోకాల్ వదిలేసి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అభినందించి ఆనందించి మేడం గారు మిమ్మల్ని మీకు ఇంత అదృష్టవంతులు ఎవరు ఉండరని చెప్పి వెళ్ళింది. అది శ్రీరాముడు ఆశీర్వాదం తప్ప ఇంకోటి ఏముంది. అయితే సార్ ఇప్పుడు మొత్తం ఎన్ని ద్వారాలు పంపించారు సార్ అయోధ్యకి? సుమారు 120 డోర్లు అమ్మా ఇంకా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు 12 బంగాళ డోర్లు రెడీ అయినాయి, మిగతాయి కూడా రెడీ అయినాయి. ఇంకా చేయాలి. మేము 6 నెలలు పని 2 నెలల్లో చేస్తున్నాం. 6 months టైం లేదు, వాళ్ళకి టైం లిమిట్. అవును, 22వ తారీఖు. అందుకని అక్కడే ఉండాల్సి వస్తుంది, అయోధ్యలోనే. వీలైనప్పుడల్లా ఎండి వెళ్ళి మా షరతు వాళ్ళని ఎంకరేజ్ చేయటం, వాళ్ళని మంచి చెడు చూడటం. అలాగే అయోధ్య టెంపుల్ ఇలా లార్సన్ అండ్ టాబ్రో, తర్వాత ఈ టాటా కన్సల్టెన్సీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా వెనకాల ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. వాళ్ళు ఏలు పెట్లా డిస్టర్బ్ చేయలేదు. అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా మంచివాళ్ళు. చాలా బాగుంది వచ్చింది. మీరందరూ వెళ్ళి చూడాలి. తప్పకుండా సార్. మీ దర్శన ఏర్పాట్లు కావాలంటే చేయిస్తా. లేదా జనవరి 22 పెట్టుకోబాకండి, ఏ మార్చిలోనూ. ఎందుకంటే కొత్త ఎయిర్పోర్టు 12,000 కోట్లు పెట్టారు వాళ్ళు, ఇంకా పెడుతున్నారు. డబ్బు తీసుకోవట్లా, ఏది ఫ్రీగా తీసుకోరు. అయోధ్య టెంపుల్ కమిటీ ఏ వస్తువు కూడా గిఫ్ట్గా తీసుకోరు, అది రూలు. తలంబరాలు ఏమన్నా తీసుకుంటారేమో. మేము అందులో పార్ట్నర్స్ అవ్వటం అంటే మన హైదరాబాద్ వల్ల గౌరవం హైదరాబాద్కి. హిందూ ముస్లిం యూనిట్ బాయ్ అనేది ఇక్కడే అర్థమవుతుంది. హైదరాబాద్ వెళ్ళి అయోధ్య కట్టించాం. అయితే సార్ 120 ద్వారాలు ఇప్పటి వరకు మీరు తయారు చేసామన్నారు. మనకి మీరు చెప్పినట్టు జనవరి 22వ తారీఖు ముహూర్తము. అవునమ్మా. అయితే ఇప్పుడు టైం మీరు అన్నారు 6 నెలల పని 2 నెలల్లోనే చేస్తున్నాము అని. అసలు ఈ కాంట్రాక్ట్ అసలు ఎప్పుడు వచ్చింది సార్ మీకు? ఈ కాంట్రాక్టు టెండర్ మేము ఏం లేదమ్మా. వాళ్ళు ఎప్పుడో 4 సంవత్సరాల నుంచి సెలెక్ట్ చేసుకొని డిసైడ్ చేశారు. మీరు చేసి నోటితో చెప్పటమే, మాకు టైం లేదు, మనం ఏం చేయాలని. దాంతో రోజుకి 20 గంటలు పని చేస్తున్నారు మా పని వాళ్ళు, మా టెక్నీషియన్లు. వాళ్ళు అక్కడే ఉండి భార్యాభర్తలను బిడ్డలను వదిలేసి రామేశ్వరంలో కన్యాకుమారిలో ఇక్కడ కూర్చొని అది భోజనం చేయటం, 2-3 గంటలు రెస్ట్ తీసుకోవటం తప్ప ఇదే పని మీద ఉన్నాము. అయినాయి 100 సంవత్సరాలు పైగా ఉన్న టింబర్ డిపో ఇది. అయితే ఎన్నో శిల్పాలు చెక్కామని అన్నారు. ఇప్పుడు ఆ యాదాద్రి కావచ్చు, లేకపోతే ఇప్పుడు తిరుపతిలో అడిగారు అని చెప్పారు. అయోధ్యకి చేయడం అనేది నిజంగా రాముడి అనుగ్రహం అని కూడా చెప్పారు. అయితే అసలు ఇది మెయిన్గా స్టార్ట్ చేసి మీకు ఎన్నో చోట్లకి మేము పంపించాము అని చెప్పేసి అన్నారు. ఎప్పుడు కూడా మీకు ఎలాంటి ఆటంకాలు కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ అడ్డులు ఏం రాలేదండి? గవర్నమెంట్ సపోర్ట్ ఏం లేదండి ఇందులో. మేము అడిగింది లేదు, వాళ్ళు చేసింది లేదు. అయోధ్య టెంపుల్ అటానమస్ కమిటీ ఉంది. ఓకే. చంపత్ రాయ్ గారు చైర్మన్ గారు. ఓకే. వారు మా బిడ్డలాగా మా అబ్బాయిని భోజనం దగ్గరుండి పెడతాడు ఆయన. చంపత్ రాయ్ గారు తండ్రి లాంటివాడు, నాకు అన్నగారు లాంటివాడు. ఆ బాబరీ మసీదు 50 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. ఆయన కట్టిస్తుంది. చంపత్ రాయ్ గారి దగ్గర ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లు పనిచేయవు. చాలా ప్రాక్టికల్ పర్సన్, ఎంకరేజ్ చేస్తాడు. మీరందరూ వచ్చినా కూడా అయ్యో అయోధ్య వచ్చారా, ఇంత దూరం కష్టపడి మా కోసం అని, మీకేం చేయాలనే. అలాగే అనురాధ టింబర్ ఎస్టేట్ని వాళ్ళందరూ ఆశీర్వదించి అనురాధ టింబర్ మనదే, మన వాళ్ళు చేస్తారని నమ్మకంతో ఈ గురుతర బాధ్యత మనకిచ్చారు. ఈ 100 సంవత్సరాల్లో ఉన్న పేరు తగ్గకూడదు, ఇంకా పెరగాలంటే రాముడు ఆశీర్వాదం తప్ప ఇంకెవరు. ఎన్నో టింబర్ డిపోలు ఉన్నాయి, కొన్ని వేల టింబర్ డిపోలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. అయినా కూడా మరి అనురాధ టింబర్ ఎస్టేట్నే ఇమ్మన్నారు. కారణం ఏంటంటే ఇది మా తండ్రి గారి దగ్గర నుంచి కృషి, క్వాలిటీ, ఈ చెట్లలో, అడవుల్లో, ఫారెస్ట్లో, డిజైన్లో, ఇది తప్ప ఇంకో లైఫ్ తెలియదు. హైదరాబాద్ అవ్వచ్చు, అయోధ్య అవ్వచ్చు, మాకు రెండు ఒకటే. ఈ స్టేషన్ ఆ స్టేషన్. ఇక్కడ పైరవీలు, రాజకీయాలు, పనిలేని వాళ్ళతో మేము తిరగం.
ఇంకొకటి వచ్చి సాయం చేస్తారన్నా థ్యాంక్స్ అని అంటాం. మా వృత్తి మేము చేస్తాం. అయితే 100 సంవత్సరాల నుంచి ఉంది అంటే ఆదరిస్తున్నారు అంటే దానికి కష్టము, మీరు చెప్పినట్టు క్వాలిటీ. అవునమ్మా. అంటే మీరు తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి సార్? అంటే మీరు ఒకటి ప్రొవైడ్ చేసే ఇదిలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి క్వాలిటీ పరంగా? క్వాలిటీ కాదమ్మా, రీజనబుల్ ప్రైజ్, ఎఫర్టబుల్ ప్రైజ్కి ఇస్తాం. ఎక్స్పెన్సివ్గా ఇవ్వం. ఒక తలుపుకైనా ఇస్తాం, ఒక మంచానికైనా ఇస్తాం. సౌదీ రాజుగారికి ఇచ్చాం. లారీ ఎల్సన్ వరల్డ్లో 4th రిచెస్ట్ మ్యాన్, వెల్తియెస్ట్, ఆయన ఇంటికి ఇచ్చాం. ఆయన సెలెక్ట్ చేసి పంపించాడు. హవాయి ఐలాండ్ అంతా అనురాధాలో కొనండి అని. అంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా రామాలయానికి ఇచ్చేసరికి నాకు మన దేవుణ్ణి కళ్ళారా చూసినట్టుగా పులకించిపోతున్నాం. ఇప్పుడు మన ఛానళ్ళు, మన పత్రికలు, మన వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇంటర్వ్యూ దొరుకుద్దా అని ఎదురు చూస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ అయోధ్యలో చేసుకోండి అయ్యా అంటే అయోధ్యలోనేమో పని తప్ప ఇంకోటి ఉండదు. ప్రచురణ కూడా వాళ్ళు రానిట్లా, అది అవ్వాలి, పూర్తయ్యేదాకా దాని మీద జయం. పర్మిషన్స్ కంప్లీట్ చేయటంలో ఇంకేమన్నా ఉన్నదాన్ని ఎత్తుకటం తప్ప ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టేస్తే అక్కడ టైం కూడా లేదు. అయితే సార్ జనరల్గా మనకి టింబర్ అనేటప్పటికీ ఏదైనా సరే కొంచెం మనకి పాడవడం ఇట్లాంటివి ఏమైనా జరుగుతుంటాయి సార్. అట్లాంటి వాటికి సంబంధించి మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? లేదమ్మా, మేము ఆ మహారాష్ట్ర అడవుల్లో గాలించి చెట్లలో క్వాలిటీ చూసి 100 సంవత్సరాల పైన ఉన్న చెట్లు ఈతికి 100లో 20% మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కట్ చేసినాక మళ్ళీ 20% ముందుగా చెప్పాము. వాళ్ళ మహారాష్ట్ర సర్కారు రామాలయానికి మా రాష్ట్ర తరపున మా అడవులు చాలా ఉన్నాయి, మేము చేసి పెడతాం, ఫ్రీగా ఇస్తామన్నారు. ఫ్రీగా మేము తీసుకోలేదు, డబ్బు ఇచ్చే తీసుకున్నాం. కాకపోతే క్వాలిటీ మాత్రం మేము అడిగినట్టుగా ఇవ్వాలన్నాం. వాళ్ళేమి కొంచెంగా శ్రమ పడ్డా కూడా సూపర్ క్వాలిటీ వుడ్ ఇచ్చారు. దాంతో తలుపులు అట్ట వచ్చినాయి. ఓకే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనంత పద్మనాభ స్వామి బొమ్మను చూసి? అది 1000 సంవత్సరాల వయసు ఉన్న చెట్టు. అవును, అక్కడ దాని మీద చదివా. చెట్టు వయసు 1000 సంవత్సరాలు. 4 సంవత్సరాల కృషి అని చెప్పారు. బర్మా నుంచి ఎంతో శ్రమ పడి సముద్రం ప్రయాణం చేసి వచ్చింది ఇక్కడికి. కానీ ఇప్పటికీ అలానే చెక్కు చెదరకుండా ఇక్కడ ఎంతో మంది ప్రజలు వస్తున్నారు. అక్కడ దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు. తీర్థయాత్ర అయిపోయింది. నేను వ్యాపారం చేసే స్థలం లాగా లేదు. ఇప్పుడు అయోధ్య బాధ్యత వచ్చిన తర్వాత మేము కూడా వైరాగ్యం వచ్చింది. ఇంకా 100 సంవత్సరాలు చేసాం, ఇంక టింబర్ చేయలేము, ఈ ఆనందపడదాం ఇంతకన్నా చివరి వయసులో అనుకుంటున్నాం. మన సంస్కృతి, సనాతన ధర్మం, ఇలాంటి ఆలయాలు ఉన్నంత వరకు మీరు ఇలానే చల్లగా ఉండాలి. సనాతన ధర్మము, రామధర్మము, రామరాజ్యం వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాం. ఆ గుడి ఓపెన్ అయితే భారతదేశమే ఒక రామరాజ్యం ఉంది. ఎంతోమంది విదేశీయుల్ని అక్కడున్న మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్, అందుకే ఎయిర్పోర్ట్ వేశారు అయోధ్యలో. ఇంటర్నేషనల్ మహర్షి వాల్మీకిది ఇది తీసుకొస్తారు. ఎంతో ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా వచ్చింది. మన దేశానికి ఉపయోగం, ఎంతోమందికి ఉపాధి కలుగుద్ది. ఎంతోమంది ట్రావెలిజం, టూరిజం, హోటలు, ఇంకా తీర్థయాత్రల్లో ప్రపంచంలోనే ఇది ఒకటవుద్ది. చూడాలని అందరికీ అనిపించింది. లేకపోతే ఆ పక్కనే ఉన్న భారతీయుడు మీరు కూడా రండి మా అయోధ్య కట్టారు చూద్దామని. ఎందుకంటే 550 సంవత్సరాలు తగులయ్యి టెంట్లో ఉన్న దేవుణ్ణి తీసుకొచ్చి గుడి కడుతున్నాం. ఆ గుడి తలుపులు చేయటం, ఆ వుడ్ వర్క్ అంతా చేయటం, ఆ దేవుడు ఆశీర్వాదం కాక ఇంకేముంది చెప్పండి అమ్మా. ఓకే, అంటే సార్ మీకు ఎన్ని తలుపులు చేయాలని వచ్చింది? అసలు మీరు ఎన్ని చేశారు ఇప్పటి వరకు? ఇప్పుడు అక్కడ డిజైన్లో వుడ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే, తలుపులు ఎన్ని కావాల్సింది వాళ్ళు ఎన్ని తలుపులు పెట్టాల్సింది కూడా ఆర్కిటెక్ట్స్ కమిటీ అంతా డిసైడ్ చేసి, ఇదిగో శరత్ గారు ఇక్కడ 120 డోర్లు చేద్దాం, ఇక్కడ 50 చూడండి అంటారు. అంతవరకే, మిగతా అన్నీ మనం చేసి పెడతాం. అయోధ్య మందిరం కట్టడానికి ఎన్ని ఆటంకులు ఎదురైనా మీరు చేసే పనిలో ఎటువంటి ఆటంకులు లేవంటే ఆ శ్రీరాముడి అదే ఆ శ్రీరాముడి ఆశీర్వాదమే. ఇంతవరకు ఏమి రావు కూడా. ఏదొచ్చినా నేనేం చేయగలను?
నా డ్యూటీ నేను చేశాను, తలుపులు పెట్టి ఇచ్చేసేసాం. ఇంకేం వచ్చినా భగవంతుడే చేయాలి, ఏమి రాదు ఆటంకం. హైదరాబాద్ ప్రజలు చాలా ఉన్నత ఆశయాలు ఉన్నవాళ్ళు, చాలా మంచివాళ్ళు, నన్ను ఆశీర్వదిస్తానే ఉన్నారు. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఈ జనరేషన్ నాది, నేను సెకండ్ 100 సంవత్సరాల నుంచి ఉందని. ఈ అనురాధ అనే పేరు ఎవరిది సార్? ఆ అనురాధ అనే పేరు నా స్నేహితుడు కూతురు పేరు. ఆ అమ్మాయి పేరు అనురాధ. ఆ అమ్మాయి పుట్టగానే ఆయనకి IAS వచ్చింది. మా ఊర్లో వాళ్ళ అమ్మ తాటి ముంజలు అమ్మేది, పేదవాళ్ళు. సడన్గా చూస్తే IASలో సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ డే పాప పుట్టింది. ఆ పేరుతోనే కలిసి వచ్చింది. ఆ అనురాధ అనేది ఫిలిం డివిజన్ ఎన్నో సినిమాలు తీసాం, 100 పైన. ఇంటర్నేషనల్గా 56 దేశాలకి టింబర్ ఎక్స్పోర్ట్ చేసాం. ప్రపంచంలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అయినా మేము గర్వం లేదు. చెప్పా కదా, ఒక మంచం ఒక కుర్చీ కూడా ఇస్తున్నామని. మన గుడికి రాగానే మన అయోధ్యకి ఇంకా ఎక్కువ భక్తి భావంతో ముందు ఇది తప్ప ఇంకో పని పెట్టుకోకూడదని ఇంకోటి పెట్టుకోవాలి. ఏ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు ఇది పూర్తి చేయాలి. 22 తర్వాత రిలాక్స్ అవ్వాలి కొన్ని రోజులు. ఓకే. సో ఇప్పుడు ఓన్లీ అయోధ్య ఒకటే చేస్తున్నారు, ఇంకేమి చేయట్లేదు? ఇంకా ఉన్నాయమ్మా, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయమ్మా. అవన్నీ ముందుగా, కానీ అయోధ్య టైం లేదు కాబట్టి. టైం చాలా తక్కువ పెట్టుకున్నారు. క్రమశిక్షణ గల కమిటీ అందరు సపోర్ట్ చేస్తున్నారు. అందులో మేము ఒక భాగం ఆ కన్స్ట్రక్షన్లో. ఇంకా ఇది చూసి ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి. ఇది అయిన తర్వాత మేము టేకప్ చేస్తాం. సో ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి సార్? చాలా సినిమాలు అండి. ఆయన సినిమా హీరోనే. కాశ్మీర్లో హిందూ ముస్లిం యూనిటీ కోసం సినిమా తీస్తే ఫరూక్ అబ్దుల్లా వచ్చి సన్మానం చేశాడు. ఓకే. దాని తర్వాత ఈ తండ్రి గారి వృత్తి తప్ప సినిమాల్లో లగ్జూరియస్ లైఫ్ ఇష్టం లేదని పిల్లలు కూడా, ఇది కష్టమైంది, అడవిలోకి వెళ్ళాలంటే ఆడేమి వాటర్ బాటిల్ తెచ్చేవాడు ఉండడు. 100 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు కూడా నడవాలి లోపల. సడన్గా వర్షాలు వస్తుంటాయి. ఎంతో ప్రమాదకరమైన ఏరియాలో తిరుగుతూ ఉంటాం. అడుగు తిరిగాడు పాపా న్యూగినియా, మ్యానేటర్ ఏరియాలో. అలవాటు అయింది తాతగా తండ్రి గారు చేసింది చేయాలని. మరి సినిమాల్లో మరి లగ్జూరియస్ లైఫ్ అయినా వదిలేసాం. మేము చాలా సినిమాలు తీసాం. బిచ్చిగాడు మనదే 100 సినిమాల పైన. మా తమ్ముడు సోదరుడు పూర్తి టైం దాని మీద డిబేట్ చేస్తాడు, చదరవాడ శ్రీనివాసరావు. మన కరోనా టైంలో కూడా ఎంతోమందికి సహాయం చేశాడు, కోట్లాది రూపాయలు సహాయం చేశాడు. అయితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ పిల్లలు కూడా ఇందులోనే ఉన్నారు. సాధారణంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోకుండా, అవును, వాళ్ళు కూడా దీంట్లోకే వచ్చి మీకు వాళ్ళ లైఫ్ ఇదే, ఇంకోటి ఉండదు. తెల్లపాటికాలు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. టింబరు తండ్రి గారి వృత్తి, తండ్రి గారి ప్రిన్సిపల్స్, తాతగారు చేసి అవి ఫాలో అవటం తప్ప వాళ్ళకి ఇంకో లైఫ్ తెలియదు. అందుకే రాముడు పితృవాక్య పరిపాలనుడు లాగా మీ పిల్లలు కూడా అలానే వచ్చారు. అందుకే వచ్చిందేమో ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. సో ఫైనల్గా ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానమ్మా. అందులో పార్ట్నర్ అవ్వటం అనేది, ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్లో భాగస్థులం అవటం, అది ఈ టింబర్ 100 సంవత్సరాల చరిత్ర గల టింబర్ డిపో ఇన్వాల్వ్ అవ్వటం, మరి ఇక్కడ ఉన్న నా వెల్ విషర్స్, స్నేహితులు, నా కస్టమర్స్, నా దగ్గర వుడ్ కొనే వాళ్ళందరూ ఆనందపడటం, హైదరాబాద్కే అలంకారంగా అయిందని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకంగా మీ కవరేజ్ వచ్చిన ఛానల్ కూడా బాగా అభివృద్ధి చెందాలని నేను శ్రీరాముని మీ తరపున కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.